దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర అయితే మొత్తం ఆటో యూనియన్ మొత్తం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. మేము రోజు కష్టపడే వేతనము మా మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు. మెయిన్ దీనికి ముఖ్య కారణం వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడికి రావడము, ఆన్లైన్ లో యాప్స్ రావడము, ఓలా, యూబర్, ర్యాపిడో ఇవన్నీ రావడం వల్ల మాకైతే ఉపాధి దెబ్బతింటుందని చెప్పేసి దాదాపు సిటీ నుంచి ఒక 25 కిలోమీటర్లు మొత్తం సిటీలో ఉన్న ఆటోలు మొత్తం వచ్చి ఆటో యూనియన్లు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా ఈ డిస్ట్రిక్ట్ ఆటోలకి 2,50,000కి ఆటో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ సిటీలో ఆటోలు తిరగాలంటే మినిమం 5 లక్షలు ఉండాలి. సో ఇద్దరు 2 లక్షల వాళ్ళు 5 లక్షల వాళ్ళు ఒకే రేటుకి ఆ సిటీలో ఆటో నడుపుతున్నారు. సో డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడికి రావడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ ఆటో యూనియన్ మొత్తం వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ వేసే చలాన్లు కనీసం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సహాయం రావాలని చెప్పేసి ఇక్కడ అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. దీని గురించి ఒకసారి వాడి మాటల్లోనే తెలుసుకుంటాం. సమస్య ఏంటి? ఎందుకని ఆటో వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ యూనియన్ ధర్నా చేస్తున్నారు? నమస్తే అండి. ఇది ఆటోల గురించి సమస్య ఉన్నది కాబట్టి వచ్చినాం. ఎందుకంటే ఓలాలా, ఉబర్లా, రాపిడోలా అందరిలా మాకు ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే పైసలు ఏం వస్తలేవు, బిల్ తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద బస్సులు ఫ్రీలు అయింది కదా. బస్సులు ఫ్రీలు అయినా కాబట్టి దాని గురించి మనకు ఇన్కమ్ ఏం ఉండదు. బస్సులు ఫ్రీ అయినాయి మనకు. ఇంకా ఓలా, రాపిడోలా ఇంత ముందు మంచిగా ఉంటుంది పైసలు, ఇప్పుడు వస్తలేవు పైసలు. దాని గురించి ఇంకా మనము చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే డిమాండ్స్ ఏంటి మరి? డిమాండ్స్ ఏంటంటే హుకుమత్ తోని, గవర్నమెంట్ తోని మనకు ఇంకా పైసలు ఏమైనా పెంచాలి. 10,000 ఇస్తా అన్నారు ఆటోలకు, 10,000 ఇస్తలేరు. మన గురించి ఇంత మనకు ఏమైనా డిమాండ్ రాకముందే, సబతా రాకముందే మనకు ఏమేమి చెప్పారో అది ఆటోల గురించి ఏం పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే చూస్తాం, ఆలోచిస్తామంటారు, ఆ మగర్ ఆయనే ఇస్తలేరు. మన అదే డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఆలో రూపిడో ఇది బైక్లు ఓలా మీద, రాపిడో మీద నడుపుతారు కదా, దాని గురించి ఇంకా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే బైక్ మీద ముగ్గురు కూర్చొని పెట్టుకుని పోతారు. బైక్ మీద మనకు అవి వచ్చిన పైసలు కూడా వస్తలేవు. అదే ప్రాబ్లం ఉన్నది మాకు. ఇంకా ఏం లేక కదా, ఇప్పుడు అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఫైనాన్స్ ఉన్నాయి. 13,000, 11,000, 12,000 ఇట్లా అప్పులు ఫైనాన్స్ నెలకు. నెలకు ఫైనాన్స్ లేకపోతే కొంతమంది ఊరేసుకొని చచ్చిపోతారు. అది ప్రాబ్లం మాకు. అయితే ఇంతమంది సమస్య ఉన్నది. అదే గవర్నమెంట్ తోని అప్పీల్ ఉన్నది మాతోని. మాకు ఏమన్నా మా గురించి, మా అందరి గురించి ఆలోచించండి. ఎందుకంటే మాకు ఏం సంపాదన లేకుండా అందరు పరేషాన్ అవుతాను. అదే గురించి మేము స్టాక్ చేసినాం ఇవాళ. అంటే మనకు ఈ అంత పైసల గురించి, మా గురించి ఏమైనా గవర్నమెంట్ ఏమాయం ఏమైనా మా గురించి ఏమైనా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. మంది ఆటో యూనియన్స్ వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో ఆటో వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇన్ని రోజులుగా ఎప్పటి నుంచి ఈ సమస్య అసలు ఏంటి? 14 సంవత్సరాల నుంచి అదే ఫేర్ ఉంది. ఇప్పటికైనా అదే ఫేర్ ఉంది. ప్రతిదీ పెంచింది. బియ్యం కానీ, పప్పు, నూనె, ప్రతి ఐటమ్ పెరిగింది కాబట్టి మా ఫేర్ పెరగలేదు. అదే 14 సంవత్సరాలు ఏ ఫేర్ ఉందో అదే ఫేర్ ఇస్తున్నారు ఇప్పుడు. మా డిమాండ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆటో బంద్ చేయాలి. మరి సిటీ ఆటో పార్కింగ్ ఏముంది, 2,50,000 పర్మిట్ వాల్యూ ఉంది. అది 2,50,000 పర్మిట్ వాల్యూ ఉంది. డిస్ట్రిక్ట్ ఆటో 2,50,000 డిస్ట్రిక్ట్ ఆటో వస్తుంది. ఇంకొకటి ప్రైవేట్ గా బైక్లు నడుస్తున్నాయి. అదే ఆటోకి అదే ఫేర్ ఉంది, బైక్ అదే ఫేర్ ఉంది. 10 రూపాయలు డిఫరెన్స్. 10 రూపీస్ ఫేర్ ఉంది పర్ కిలోమీటర్. 10 రూపీస్, ఒక్కొక్కసారి 8 రూపీస్ కూడా ఇస్తున్నాడు. 10 7 రూపీస్ కూడా వస్తుంది. లేకుంటే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఫేర్ అన్నా పెంచాలి, లేకుంటే మొత్తం బంద్ చేసి పాడేయాలి. మా డిమాండ్ ఒకటే, పేరు పెరిగితే మేము ఆటో నడిపిస్తాం. ఇది కొంచెమే ఉంది ఇందిరా పార్కు, లేకపోతే హైదరాబాద్ మొత్తం ఆటో బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఒకటే యూనియన్ వచ్చింది, పర్మిట్ పైసలు 2,50,000 ఉంది. పర్మిట్ ఇప్పుడు ఏమో క్లోజ్ చేసేసారు. ఇక్కడ పర్మిట్ ఎంత ఉంది మీ సిటీ? సిటీ పర్మిట్ 2,50,000 పర్మిట్ వాల్యూ. మేము ఆటోతోనే కొంటే 5 లక్షలు పడుతుంది మనకు. వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆటోలు ఏమో 2,75,000 ఏమో ఆటో వస్తుంది. డిస్ట్రిక్ట్ ఆటో పర్మిట్ తోనే వస్తుంది. ఇంకొకటి పర్మిట్ లో ఏముంటుంది, 16 కిలోమీటర్స్ అలో లోపలనే నడపాలి. అది అబో వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ప్రభుత్వ పరంగా చట్టపత్ర తీసుకోవాలి. మా డిమాండ్ అదొకటి ఉంది. ఇంకొకటి
ఓన్ ప్లేట్ ట్యాక్సీ బైక్ ప్లేట్ నడుస్తున్నాయి. ట్యాక్సీలో ఏం చేయాలని అనిపిస్తారు. మామూలుగా మాకు ఒక యూనిఫామ్ లేకుంటే 200 చాలని చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని పట్టించుకోవడం లేదు. మా డిమాండ్ ఏమంటే పట్టించుకొని మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. గవర్నమెంట్ మీటర్ ఖరారు చేసింది. గవర్నమెంట్ లెక్కన మేము పోతాం, కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు ఓలా ఊబర్ ఏదైతే వచ్చి మమ్మల్ని హింసిస్తుందో, దయచేసి గవర్నమెంట్ తో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరినీ ఈ నుంచి హైదరాబాద్ నుంచి తొలగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తొలగించి గవర్నమెంట్ ఒక రేట్ డిసైడ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందుకొరకే ఈ సమ్మె ఈ రోజు. ఇంకొకటి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ మాకు ఆటో ఇచ్చి ఏం లాభం లేదు. ఇప్పుడు మేమేమంటే ఫైనాన్స్ వాళ్ళని షోరూమ్ వాళ్ళని ఆటో వాళ్ళని పెంచుతున్నాం. మేము వేరే మా డిమాండ్ ఏమంటే మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇది ఇప్పుడు మామూలుగా ఇందిరా పార్క్ వరకు ఉంది. రేపటి రోజు మొత్తం తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం బంద్ అవుతుంది. ఇది మా డిమాండ్ అయితే బంద్ చేయకుంటే మంచిది. ఇంకోటి మా పేరు కన్ఫర్మ్ గా చేయాలి. వాళ్ళు కాంపిటీషన్ లో మాకు తక్కువ ఇస్తారు, కస్టమర్ కు బెనిఫిట్ చేస్తారు. మళ్ళీ ట్యాక్సీ బైక్ ట్యాక్సీ ఇల్లీగల్, ఆ ఇల్లీగల్ ది క్లోజ్ కావాలి. ఎందుకంటే ఎల్లో ప్లేట్ కాదు, అది బైక్ ఎల్లో ప్లేట్ కాదు, ఆటో ఎల్లో ప్లేట్, అది ఇల్లీగల్. అది ముందు బంద్ కావాలి. తర్వాత మా ఫేర్ పెరగాలి. 20 రూపాయలు మినిమం పర్ కిలోమీటర్ రావాలి. ట్రాఫిక్ టైంలో 25 రూపాయలు మినిమం ఉండాలి. మళ్ళీ మినిమం 50 రూపీస్ రావాలి. 2 వీలర్ క్లోజ్ కావాలి. ఇవాళ మహారాష్ట్రలో క్లోజ్ ఉంది. ఆన్లైన్ వచ్చాక వచ్చింది ప్రాబ్లం. ఆన్లైన్ వాళ్ళకు కరెక్ట్ చేయమని చెప్పండి, లేదంటే క్లోజ్ చేసుకోమని. ఆన్లైన్ వాళ్ళు ఈ విధంగా పేరు ఇవ్వండి, లేదంటే క్లోజ్ చేసుకోండి. మీటర్ పేరు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. మేము చెప్తాడు బీదలు కాదుకుంటా ఆడేమో కుర్చీ మీద కూకున్నాడు. ఆటో డ్రైవర్లకు చంపేస్తుడు, పిల్లలకు పాకం వస్తుడు, రోడ్ల మీద పడుకొని చస్తున్నాం. దాని ఆయనకి సిగ్గు చేయడం లేదు. ఎందుకంటే ఆటోడు ఎట్లా కష్టం చేస్తుండు, పొద్దుగాలు వేస్తుండు, నైట్ దాకా పాకం ఉండి చస్తున్నాడు. ఆయనకి కుర్చీ నయం, దాని ప్రజలకు నమ్మడు. కుర్తా ఈ ఆటో డ్రైవర్ నెల 12,000 ఇస్తున్నాడు. అవే 12,000 మేము ఇస్తాం కష్టపడి. త్వరగా నీకు గట్టి నెల 12,000 నేను కడతా అని గుర్తుమంటే తీసుకోమాను. నేను బీజల రక్తం తాగి తామాను. ఈ ఆడవ ఉసురు మగవ ఉసురు ఆటో డ్రైవర్లు ఎంత మంది ఉన్నారు. ఆన్ పిల్లలకు ఉసురు కంపల్సరీ దొరుకుతాయి. ఈ 2 వీలర్ బంద్ చేయాలి. ఇది సాటర్డే బండ్లు అన్ని బంద్ చేయాలి. ఏంటికంటే మాకు సహాయం కావాలి. ఏంటికంటే ఈ ఆన్లైన్ బంద్ కావాలి, ఓలో బంద్ కావాలి. ఇవి బంద్ అయితేనే ఆటోలు ముందర పట్టుకోలు. ఇవి బంద్ కాదు. ఒక్కొక్కరు చాలా చిన్న పనులు ఉంటాయి, మా తన ఆన్లైన్ ఉండేది. ఆడు ఏం చేసుకొని పెట్టాలి. ఎవరు చూసి ఫోన్ చేయగానే ఆటో వస్తుంది కానీ పాప మీద చాలా చిన్న పనులు ఉంది. ఏం చేయాలి ఇప్పుడు ఈయన చాలా చిన్న ఫోన్ ఉంది. ఈయన దానేమో అన్ని ఫోన్లు పెద్దాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఎట్లా కష్టం చేసి పట్టుకోడు చెప్పండి. ఆయనకి ఆన్లైన్ వస్తుందా? ఆయనకి సిగ్గు చేయడం లేదు రాజ కొడుకు. కొంత ఓలో బంద్ కావాలి. ఇది కొంచెం ఆటోలోది కూడా తప్పు ఉంది, కాదని కాదు. కొంచెం ఆటోలోది కూడా తప్పు ఉంది. ఎట్లా అంటే ఈ డీజిల్ బజాజ్ బండ్లకు ఈ చెట్టులో రానిచ్చారు మా ఆటోలో. ఈ ఆటోలు బంద్ కావాలి. అప్పుడైతే మేము కష్టం చేసి బతుకుతాం. బండి కోసం మీది 20 మొత్తం ఇక్కడ డిస్ట్రిక్ట్ బండి ఇక్కడ వస్తున్నాయి. సిటీ బండికి ఆపత్తి అవుతుంది. ఇంకోటి ఏంటంటే
మన టూ వీలర్ లా కూడా నడుస్తున్నాయి, ఆన్లైన్ నడుస్తున్నాయి. దాని గురించి మన 2-3 వీలర్ కి చాలా 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 ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇంకిన 3 వీలర్ కి 2 వీలర్ గురించి ఇంకిన కారోబార్ మీద చాలా ఇదే నుక్సాన్ అవుతుంది. ఏమన్నా చేసేది ఉంటే వాళ్ళకి చేయనికే అయితే లేదు. 2 వీలర్ నుంచి వీళ్ళకి కారోబార్ చేద్దామంటే ఇంక గుత్త వెళ్తలేదు, కిరాయి వెళ్తలేదు. కిరాయి బండి ఉంటే చాలా ఇది అవుతుంది. ఏమన్నా చేద్దామంటే చేయనికి అయితే లేదు అన్న, కిరాయి అయితే లేదు. కావాలంటే అయితే ఎందుకంటే 2 వీలర్ ఇది మేము ఎంత పొద్దు నుంచి రాత్రి దాకా చేస్తే కూడా 500 అవుతుంది అన్న. 500 లే ఆటో మొత్తం మొత్తం చేస్తే 500 అవుతుంది. 500 కిరాయా వెళ్ళాలి, మరి గ్యాస్ వెళ్ళాలి. అంతర్ది వెళ్తే మనకు ఏం మిగులుతలేదు అన్న. అదే బంద్ చేయాలి. పైసలు 12 కిలోమీటర్ల ఇన్ని పైసలు ఇస్తుండే ఆయన. పైసలు కూడా వస్తలేదు. పైసలు కూడా తక్కువ చేసిండు, చాలా తక్కువ చేసిండు. ఇది ఉంది ర్యాపిడో ఇలా 11 కిలోమీటర్ 5 పాయింట్స్. మాక్సిమం ఎంత కావాలి? ఇంట్లో మనకు 220 రూపీస్ కావాలి. ఈ పైసల్లో మనం ఎట్లా బతకాలి? 73 రూపీస్. చూడండి మీరు అందరు చూడవచ్చు. 220 రూపీస్ లో మనకి ఇచ్చే 73 రూపీస్. ఈ బస్సు కాదు, ఓలా ఉబర్ ర్యాపిడో అంతా బంద్ చేయాలి. బైక్ రేట్ కూడా బంద్ చేయాలి. మళ్ళీ టెక్సీ రేట్ కలవాలి. हम ऑटो वाले बहुत परेशान है। एक लाइसेंस के ऊपर 50 फाइनेंसर का फाइनेंस कर रहे, एक लाइसेंस है 50 जने फाइनेंस कर रहे और हमको जुलूम कर रहे। ऑटो पहले तो चलने तैयार नहीं है, ना कारोबार नहीं है, 1 रुपए का कारोबार नहीं है। गाड़ियां लेकर 4 गाड़ियां डाल रहे और ये रैपिडो बंद करना और ये टैक्सी गाड़ी चलना लग गए और 2 వీలర్ में भी टैक्सी गाड़ी का హైదరాబాద్ లో దాదాపు 3 lakhs పైన ఆటోస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఆటోస్ 2 లక్షల పైన ఆటోస్ ఉన్నాయి. ఊరు నుంచి వచ్చి 2 lakhs లో ఆటో తీసుకొని వచ్చి ఊరు నుంచి 3 lakhs ఇగో 3 lakhs పైన డిస్ట్రిక్ట్ బండి ఇల్లీగల్ నడుతున్నాయి. మాకి రేట్ తక్కువ ఇస్తున్నారు. ర్యాపిడో దేనికి? ఆటోలు ఎక్కువైపోయినాయి, కస్టమర్ తక్కువైపోయినారు. అర్థమైందా? దానివల్ల మనకి రేట్ తక్కువ ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్ నుంచి 2,50,000 కి ఆటో డిస్ట్రిక్ట్ ఆటో సిటీలో అంటే డిస్ట్రిక్ట్ ఆటో సిటీలో పర్మిట్ లేదు అన్న. పర్మిట్ ఉండదు మనకి 2 lakh పైన మేము పర్మిట్ కి పడుతున్నాం. 5,50,000 మన ఆటో రేట్ ఉంది. హైదరాబాద్ ఆటో రేట్ 5,60,000. वही भाई 2 lakhs వాళ్ళకి పడుతుంది. మనకి పర్మిట్ కి 2,50,000 పడుతుంది. 3 lakh వరకు పడుతుంది పర్మిట్ కి. ఓన్లీ పర్మిట్ बोल रहा खाली परमिट टोटल ऑल ओवर 5,50,000 పడుతుంది ఆటో. మన ఆటో వాళ్ళకి ఆటో 2 lakh పడుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి నడుతున్నారు. సేమ్ రేట్ లో నడుతున్నారు వాళ్ళు. ఇంకోటి ఉన్నాయి ఆటో డ్రైవర్ 1000 రూపాయలు చాలా ఎట్లా కట్టాలో చెప్పు. 1000 రూపాయలు చాలా ఆటో డ్రైవర్ ఎట్లా కట్టాలో చెప్పు. అంతే. ఇంకా తెలుసు అన్న, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎల్లిగల్ ఉన్నారు అని. వాళ్ళు మేము 100 కి తీసుకొని వెళ్తామని వాళ్ళు 20 రూపాయలకి తీసుకొని వెళ్తారు. అట్లా ఇల్లీగల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువ కూడా ఇస్తే అమౌంట్ తీసుకొని వెళ్తున్నారు. మనకి ఇబ్బంది అయిపోతుంది. అంటే కస్టమర్ మనకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళు తక్కువకి తీసుకున్నారు, మీరు ఎక్కువ అడుగుతున్నారు, మీరే అది చేస్తున్నారు. అసలు రావట్లేదు. ఓలా బంద్ చేయాలా? స్టేట్ ఆటోస్ మొత్తం 3 लाख रुपए लिए ఇక్కడ సార్
ఇక్కడ అనేది మా తెలంగాణలో అనేది మేము ఇక్కడ ఆటో నడిపిస్తున్నాము, ఎంత మంది ఉన్నామో అంత మందికి అనేది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మాకు ఇక్కడ అనేది సవారీలు సరిగా దొరకట్లేదు. గవర్నమెంట్ అనేది మాకు రూల్స్ మీద రూల్స్ ఫాలోలు పెడుతున్నది, మళ్ళా మాకు సంపాదనం లేదు. మేము అనేది 1500 2000 సంపాదించేటోళ్ళము, ఈ రోజు 500 600 కూడా సంపాదించాలంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ 500లలో మేము అనేది మేము మా పిల్లలను చదివిపియాలన్నా, తినాలన్నా, ఆటో చెప్పియాలన్నా, మా ఖర్చు చేసుకోవాలన్నా మాకు వెళ్ళట్లేదు. మేము గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేస్తున్నాం కి ఈ ఓలా ఊపర్ అనేది ఇది బంద్ చేయాలి. డిస్ట్రిక్ట్ బండ్లు అనేది సిటీలకు రాకూడదు, ఎక్కడ నడిపేటోళ్ళు అక్కడనే నడుపుకోవాలి. అందరు కలిసి సిటీకి వస్తే మేము ఎట్లా బతకాలి? మాకు సంపాదనం లేదు, వ్యవసాయం పంటలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మాకు. ఇక్కడ చాలా మంది ఉన్నాము, ఎవరికి లెక్కలేనంత మంది ఉన్నాం. ఎందుకంటే అందరికి అదే ప్రాబ్లం ఉంది, ఒకరి సమస్య కాదు, మా అందరి సమస్య ఇది. మేము గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేస్తున్నాం కి ఇది ఓలా ఆఫర్ ఇది ఉండవద్దు, బస్ ఫ్రీ పెట్టవద్దు. రెండోది అనేది సిటీ బండ్లు అనేది డిస్ట్రిక్ట్ బండ్లు అనేది సిటీకి రాకూడదు. మాకు మంచిగా మాకు రోజుకు అనేది మా ఇంట్లో అనేది ఖర్చు వెళ్ళేటట్లా మాకు అనేది సాయం కావాలి. గవర్నమెంట్ ఇక్కడ ఎందుకు మాకు ఇబ్బంది చేస్తున్నారు ఏమంటని అనేది సత్తా మీద వస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అనేది మాకు సాయం చేయట్లేదు. మేము అంటున్నాం కి మేము కూడా మీలాగా మనుషులమే ఉన్నాము, మాకు మంచిగా బతికేటట్లా మాకు అనేది సౌలభ్యం చేయాలి. ఏ సిటీలో అనేది డిస్ట్రిక్ట్ బండ్లు రాకూడదు, ఓలా ఊబర్ ఉండకూడదు, బస్ ఫ్రీ పెట్టకూడదు. బస్ ఫ్రీ పెట్టుట్లో కూడా ఇబ్బందే ఉండి, తాగుబోతాడు అందులో ఉండు, పాకెట్ ప్లేయర్ గాడు అందులోనే ఉండు, బ్లాక్ కారోబార్ చేసేటోడు అందులోనే ఉండు. అందులో ఒక్కడు కారోబార్ చేసేటోడు ఉంటాడు, 4 మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళని వేసుకొని పోతాడు. చేసేటోడు ఏడుంటాడో కానీ అమాయకులు పోతారు. ఇవన్నీ ఇబ్బందులు అనేది మాకే హైదరాబాద్ లో వచ్చి ఇస్తున్నారు. మాకు ఈ ఇబ్బందులు అనేది దూరం చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనము ఇందిరా పార్క్ గ్రౌండ్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఈ ఆటోలే దాదాపు ఒక 2000కు పైగా ఉండుంటాయి. మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయింది ఆటోలతో. చాలా మంది ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళు కూడా చాలా మంది, దాదాపు ఒక 3000కు పైగా రావడం జరిగింది. ఇంకా సాయంత్రం 5 దాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది అని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున సడన్ గా ఇలా చేయడానికి గల రీజన్స్ అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మాకైతే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ఒకసారి చూడొచ్చు వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, ఎంత మంది ఎన్ని ఆటోలు తీసుకొని వస్తూనే ఉన్నారు. అంటే ఈ రకంగా ఇంత పెద్ద యూనియన్ గా వీళ్ళు వస్తున్నారంటే అందరికీ ఇదే సమస్య ఉంది అని తెలుస్తుంది. చెప్పండి అన్న, ఏంటి ఇంత పెద్ద ఎత్తున రావడం? ఫస్ట్ నా పేరు సయ్యద్ అబ్దుల్ రహీం, నేను ఆటో డ్రైవర్. నేను ఒక ఆటో యూనియన్. నేను ILW నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధించి లేదు, ఇది సొంతంగా మా ఆటో కడుపు తిప్పలా చెప్పుకుంటున్నాం. మా దాదాపు 12 సంవత్సరాల నుంచి మా ఆటో మీటర్ ఫేర్ పెంచుతలేరు. ఇది దీనివల్ల ఏం చేసినాడు, ఓలా ర్యాపిడో వచ్చి ఏం చేసినాడు, మా మొత్తంకే పొట్ట తిప్పలు కొట్టేసినాడు. ఆ తర్వాత ఏం చేసిన, ప్యాసింజర్ మమ్మల్ని పిలిపిస్తున్నారు. 2 కిలోమీటర్ పిలిపించిన తర్వాత దగ్గర వచ్చిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. రైడ్ క్యాన్సిల్ చేసిన మాకు మీటర్ ఫేర్ ఏం దొరకలేదు. అవి మా గవర్నమెంట్ ఇప్పుడు మొత్తంకి మా మాట వింటలేడు. ఆ మాట మేము చెప్పాలని దాదాపు ఇక్కడ 2000 ఇప్పుడు జమ అయినారు. సాయంత్రం అయ్యేదాకా 10,000 దాకా కావచ్చు. టోటల్ ఆటో యూనియన్ మొత్తం ఎక్కడ ఉన్నది, సిటీలో ఉన్న ఆటో హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తెలంగాణ స్టేట్ అన్ని ఆటోలు నడుస్తున్నాయి. టోటల్ ఆటో ఎక్కడ ఉంటాయి. ఇది ఎవ్వరు 100 ఇస్తారు 200 ఇస్తారు నువ్వు రా అంటే రాలేరు. మన కడుపుకు తెప్పలా చెప్పుకొని కోసం వచ్చినది ఇక్కడికి. ఇంత మించి అదే ఈ పార్టీ నుంచి ఉంటే ఏది తెలంగాణ అయ్యే పార్టీ ఆ పార్టీ నుంచి వస్తే ఇప్పుడు ఈ స్టాక్ క్యాన్సల్ ఉండే. ఇది సొంతంగా చేసిన మా ఆటో యూనియన్ స్టాక్. ఇది ILW ఈయన తోడుగా ఉన్నది. ఇనాయత్ అలీ బాకరీ సాబ్ మాకు లీడర్, చైర్మన్. ఆయన ఒక మాట వల్లనే ఇంతమంది జమ అయినారు. సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటి, మీటర్ ఫేర్ ఫస్ట్ పెంచాలి. ఓలా ర్యాపిడో వాడు మాకు మోసం చేస్తున్నాడు, ఆ మోసం తగ్గాలి. ప్యాసింజర్ మాకు మోసం చేస్తున్నారు. ప్యాసింజర్ మమ్మల్ని పిలిపించిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ రేట్ బి మాకు దొరకలేదు. మీకు ఇబ్బంది ఏంటంటే ఆన్లైన్ యాప్లతోనే చాలా ఇబ్బంది. డిస్ట్రిక్ట్ బండ్లు ఒకటి, బైక్ ట్యాక్స్ ఒకటి, రోడ్ తీసేసేయండి. సిటీ పర్మిట్ లా మాకు సిటీ ఆటోలు ఉన్నాయి కదా, సిటీ ఆటోలు ఉన్నాయి. ఎందుకు పెట్టించుకోవట్లేదు మరి? వాళ్ళకి పర్మిట్ ఉంటుంది. పర్మిట్ లేదు, డిస్ట్రిక్ట్ బండికి పర్మిట్ లేదు. ఇది లేదు కదా, సిటీలో లేదు, పర్మిషన్ లేదు. కాకపోతే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ బండి రేట్ ఎంత, 2,50,000. మా బండి రేట్ ఎంత, 6 లక్షలు. మాది కష్టం ఎక్కువ ఉంది, వాళ్ళ కష్టం తక్కువ ఉంది. మంది అదే మీటర్ ఫేర్ ఏమో ఓలా ర్యాపిడో వాడు అదే రేట్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇది అన్యాయం చేస్తున్నారు. అసలు ఓలా ర్యాపిడో వాడు సిటీ పర్మిట్ కి సిటీకే ఎంట్రీ చేయొద్దు, ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు, 2 వీలర్ ఇల్లీగల్ వెహికల్ నడుస్తున్నాయి. వైట్ ప్లేట్ ఎంత బండి ఉన్నాయి కదా, ఇల్లీగల్ వెహికల్ ఇవి.
ఇల్లీగల్ నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నాడు? ఓలా ర్యాపిడ్ కూడా నడిపిస్తున్నాడు. వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకు? ఎల్లో టెక్సీ ప్లేట్ కి ఎల్లో ప్లేట్ ఇవ్వాలి. ఎల్లో ప్లేట్ మా బండి ఉన్నది, మేము అన్ని టెక్స్ అన్ని కడుతున్నాం. ఇది ఇల్లీగల్ వెహికల్, వైట్ ప్లేట్ ఇల్లీగల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏమికి టెక్స్ కడుతున్నారా? వాళ్ళ బండి రేట్ ఎంత? 50,000, 20,000. మా బండి రేట్ ఎంత? 6 లక్షలు. వాళ్ళు సొంతంగా నడిపించిన బండిలకు ఇళ్ళ నడిపించుకుంటారు లోపల. ఇది తప్పు కదా. ఈ తప్పు కడుపు తిప్పలా మేము చెప్పుకోవాలనుకుంటున్నాం. గవర్నమెంట్ మా మాట వింటే మంచిది. డిస్ట్రిక్ట్ బ్యాంక్ రానివద్దు, సిటీకి ఏంటంటే బైకులు కూడా రానివద్దు. సిటీలోకి ఏంటంటే బైకులు మొత్తం తీసేసాలి, బ్రాండ్ చేసేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేస్తాను మేము ఏంటంటే కంపల్సరీ. మేము ఇంతమంది కష్టపడితే మా పిల్లలు పోషిస్తుండే, ఇప్పుడు మా పిల్లలకి పోషించలేకపోతున్నాం. మా స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇంటికి రెంట్ కట్టలేకపోతున్నాం, ఆటో రెంట్ కట్టలేకపోతున్నాం. టోటల్ గా మేము లాస్ అవుతాం. ఇంటికి పోయినప్పుడు మేము చేతిలో డబ్బులు పట్టుకోతుండే చేతులు ఖాళీ చేసుకుపోతున్నాం. మా పిల్లలు అడుగుతున్నారు, నాన్న ఏం తీసుకొచ్చినావు? మేము చెప్పలేకపోతున్నాం. మా భార్య అడుగుతుంది, నువ్వు పొద్దుగాల వెళ్ళినావు, ఏం చేసినావు? ఏం చెప్పాలి? ఇంట్లో టెన్షన్, బయట టెన్షన్ వల్ల మేము చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఈ సేమంగా తీరితే మంచిది. ఒకవేళ తీరలే అనుకో ఈ రోజుకి ఆగదు, ఈ కంటిన్యూ అయితే ఉంటది. భార్య పిల్లలు అందరూ వచ్చి రోడ్ల మీద ఇప్పుడు మేము వెళ్ళినాం, మా పిల్లలు వెళ్తారు, మా భార్యలు అందరూ వెళ్తారు. టోటల్ గా ఆటో ఫ్యామిలీ మొత్తం రోడ్ పైన వచ్చి ధర్నా చేస్తాం. అది కావద్దంటే మా డిమాండ్స్ మొత్తం క్లియర్ చేయాలి అంతే. ఫస్ట్ డిమాండ్ 12 సంవత్సరాల నుంచి మీటర్ ఫేర్ పెరుగుతలేదు, అది చేయాలి. ఓలా ర్యాపిడ్ ఇల్లీగల్ వెహికల్స్ కి అలా ఇయ్యద్దు, డిస్ట్రిక్ట్ బండ్లకి పర్మిషన్ ఇయ్యద్దు. ఇంకోటి ఏంది, ప్యాసింజర్ మాత్రం ఆడుకుంటున్నాం. మేము ఇంటి దాకా పోయి మీకు తీసుకొస్తాం, ఇంటి దగ్గర వచ్చేదాకా మేము క్యాన్సిల్ చేస్తున్నాం. మేము పాగల మాకు పిల్లలు చలో పోయి క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు డబ్బులు దొరకాలి కదా, ఆ డబ్బులు దొరకలే. ఇంత ముందు మేము స్టాండ్ పైన నిలిచినుండే ప్యాసింజర్ వచ్చి మమ్మల్ని తీసుకోవద్దండి, మీటర్ వేసుకుని పోతుండే. ఇంటికి దగ్గర పోయిన తర్వాత బండి క్యాన్సిల్ అయినా కానీ మాకు 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చి పంపిస్తుండే. అది ఇవి దొరకలే మాకు. టోటల్ గా ఇట్లా అయిపోతుంది ఈ అన్యాయం. ఇది పరిస్థితి. ఇక్కడ వీళ్ళందరూ ఎంత కష్టపడి అంటే వాళ్ళ బాధలని చెప్పుకోవడం జరుగుతుంది. 12 ఇయర్స్ నుంచి మాకు ఈ ఫేర్ పెంచట్లేదు, మీటర్ మీద అదే ఉంటుంది. బయట ఓలాలు, ఊబర్లు వీళ్ళందరూ వస్తున్నారు, కానీ మాకు మాత్రం ఏం న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడుతున్నారు, కానీ మేము ఇంకా అలానే ఉన్నామని చెప్తున్నారు. ఒకసారి గ్రౌండ్ లో చూసుకోవచ్చు మీరు, ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడండి ఒకసారి. వరుసమటి దాదాపు కొన్ని 1000కి పైగా ఆటోలు ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. అందరూ రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు అందరూ కట్టుకట్టుగా యూనియన్ గా ఉండి వాళ్ళ సమస్యను చెప్పుకోవడం జరుగుతుంది. మెయిన్ ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు కూడా ఈ సిటీలో పర్మిట్ లేకుండా గానీ రావడం వల్ల వాళ్ళ ఆటో కాస్ట్ ఏమో 2,50,000 ఉంది. మేమేమో 6 లక్షల వరకు ఖర్చు పెట్టి ఆటో తీసుకొని ఇద్దరు సేమ్ రేటుకి నడిపిస్తున్నాము, మాకేం మిగలట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ధర్నా మా డిమాండ్స్ గవర్నమెంట్ పట్టించుకుంటే ఇది ఇలానే ఉంటుంది. లేదంటే మళ్ళీ మా ఫ్యామిలీ వస్తుంది, మా పిల్లలు వస్తారు, అందరం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరి చూడాలి గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా, దీన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి తదుపరి కార్యక్రమం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు